మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు ఉగాది కదా. ఈ ఉగాదికి నైవేద్యంగా మీరు ఏమేమి పిండి వంటలు చేశారు? నైవేద్యం అంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది పరమాన్నమేనండి. ముఖ్యంగా నేను ఏ పండగలైనా ముందు పరమాన్నం చేస్తాను. బియ్యం కడిగి నానబెట్టాను ఒక గిన్నెలో. ఇంకొక గిన్నెలో పాలు పోసిన గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి డాబా పైన 4 పూల మొక్కలు వేసాను కదా, పాత బకెట్లలో వాటర్ క్యాన్లలో. వాటికి 3 పూలు పూసినాయండి. 2 మందారం మొక్కలకి 2 మందారం పూలు పూసినాయి. ఒక నందివర్ధన మొక్కకి ఇదిగోండి నందివర్ధన పువ్వు పూసింది. వీటి చూస్తే నాకు సంతోషం అనిపించిందండి. ఆల్రెడీ అమ్మ నిన్నే మందారం మొక్కలు పంపించింది, కానీ నా చేతితో వేసిన మొక్కలకి పండగ రోజు పూలు పూసాయి కదా, ఇంకా హ్యాపీ అనిపించింది. పాలు పొయ్యి మీద పెట్టి డాబా పైకి వెళ్ళారు కదా, తొందరగా మళ్ళీ కిందికి వచ్చేసానండి. నేను వచ్చేసరికి పాలు అప్పుడే పొంగటానికి వస్తున్నాయి. పాలు పొంగు రాగానే కడిగిన బియ్యం పాలల్లో వేసేసి యువతల స్టవ్ మీద నూనె పెట్టేసి నూనె వేడెక్కిన తర్వాత గారెలు వేస్తున్నాను. ఉగాది అంటే ఎక్కువ శాతం పూర్ణాలు, బొబ్బట్లు, అదేనండి బొబ్బట్లకి ఎక్కువ పేరు భక్షాలు, అవి చేస్తుంటారు కదా. నేనైతే చేయలేదు. పండగని దేవుని పేరు మీద ఇవన్నీ చేస్తాము. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మనమే కదా తినేది. మరి పూర్ణాలు చేస్తే మా వారు పిల్లలు తినరు కదా, అందుకని పూర్ణాలు చేయలేదు. పిల్లలు ఇద్దరు రాత్రే వచ్చారండి పండగని. మొన్ననే పండు వెళ్ళింది, కానీ మళ్ళీ 4 రోజులు సెలవులు ఇచ్చారంట అనుకోకుండా. ఇద్దరు రాత్రి వచ్చారు. ఇక పరవన్నం రెడీ అయిందండి. ఉడికిన పరవన్నంలోకి నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు కూడా పరవన్నంలో వేసేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను.